ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే రుచులు. నేను ఈరోజు అయితే 3 తీర్ల పప్పులతోని పప్పుచారు చేయబోతున్నాను. దానికోసం అయితే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 3 టైప్స్ ఆఫ్ పప్పులు వేసుకున్నాను. పెసరపప్పు, శనగపప్పు, మైసూర్ పప్పు. దాంట్లో వాష్ చేసుకొని పసుపు వేసుకొని వాటర్ వేసుకున్నాను. స్టవ్ పైన పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న గిన్నెలో చింతపండు అయితే నానేసుకున్నాను. తర్వాత అన్నీ మనము వెజిటేబుల్స్ ఏవి కావాలంటే ఏవి ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి అన్నీ నేను సోరకాయ, దోసకాయ, బెండకాయ, మునక్కాయ, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, క్యారెట్ అన్నీ క్యారెట్, మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయ, సోరకాయ, అలాగే సోరకాయ కూడా వేసుకున్నాక బెండకాయలు వేసుకున్నాను. తర్వాత టమాటా వేసుకున్నాను. 1 by 1 ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత సాల్ట్, మన రుచికి సరిపడంత సాల్ట్, ఇది కల్లుప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం కారం వేసాను. ఇవన్నీ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ కలిపి కొంచెం మగ్గనివ్వాలి. మధ్యలో కలుపుతూ ఉంటే తొందరలోనే ఇవన్నీ మగ్గిపోతాయి. తర్వాత వెల్లుల్లి వేసుకొని కారం, ఉప్పు మనకు సరిపోయిందో చూసుకొని తర్వాత చింతపండు మనము ముందుగా పక్కన వాటర్ వేసి పెట్టాము కదా, దాన్ని కొంచెం పిసికి దీంట్లో పోసేయాలి. ఇలా పోసేసినాక మళ్ళీ మనము ముందుగా ఇవి ఫ్రై అయినాయి కదా, ఇందులోనే మనం చింతపండు మనకి టేస్ట్కి సరిపడినంత పోసేసుకోవాలి. ఇలా పోసుకొని పులుసు అనేది ముక్కలకు పట్టేదాకా ఉంచుకోవాలి. పప్పు అయితే కుక్కర్ విజిల్ తీసాను. ఈ పప్పు అయితే ఉడికింది. ఇదైతే కొంచెం మనము పప్పుతో కర్ర ఉంటుంది కదా, పప్పు దాంతో పప్పు దువ్వ అంటారు మా సైడ్ అయితే. ఈ పప్పు దాంతో కొంచెం మనము దాన్ని మొత్తం మ్యాష్ చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా తిప్పి చేస్తే మ్యాష్ అయిపోతుంది. ఆల్రెడీ కుక్కర్లో మ్యాష్ అయిపోయి ఉంటుంది. దాంతో తీసి మనము మరుగుతున్న పప్పు చారు ఉంది కదా, దాంట్లోకి ఈ పప్పు అంతా వేసేయాలి. ఇదంతా వేసేసి మనకి పులుపు, కారం అన్నీ చూసుకొని వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంతే, మరుగుతూ ఉంటుంది. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు, కారం చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా చూసుకొని మనం వేసుకోవాలి. అంతే, ఇదైతే సింపుల్గా ఉంటుంది. ఊర్లలో పప్పుచారు అంటే చాలా ఇష్టపడతారు. పప్పుచారు అంటారు, సాంబార్ అంటారు, ఎవరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇది సమ్మర్లో చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం